కథ పేరు నాన్న పొలం. గోదావరి తీరంలోని వెల్లంపూడి అనే చిన్న గ్రామంలో రామయ్య అనే రైతు ఉండేవాడు. జీవితమంతా కష్టపడుతూ తన చిన్న పొలాన్ని చక్కగా సాగు చేసుకునేవాడు. వర్షం రాకపోయినా, సూర్యుడు మండినా రామయ్యకు నేలంటే ప్రేమ. రామయ్యకు ఒక కొడుకు అనిల్. చదువులో బాగా రాణించి పట్టణంలో చదువుకున్నాడు. చదువు పూర్తయ్యాక నగరంలో పెద్ద ఉద్యోగం చేసుకోవాలనుకున్నాడు. తండ్రి మాత్రం అనిల్ పొలంలో సహాయం చేస్తాడేమో అనుకున్నాడు. ఒక రోజు రామయ్య అనిల్కి అన్నాడు, గ్రేటర్ దేన్ రా బాబూ, నిన్ను నేను నేల ప్రేమను నేర్పించాలి. మన పంటే మన ప్రాణం. కాని అనిల్ నవ్వుతూ అన్నాడు, గ్రేటర్ దేన్ నాన్నా, ఇవి పాతకాలపు ఆలోచనలు. ఇప్పుడు డబ్బు సంపాదించాలంటే పట్టణమే సరైనది. అది విని రామయ్య మౌనంగా తల వంచాడు. రోజులు గడిచాయి. పంటలు దెబ్బతిన్నాయి. వర్షం రాలేదు. రామయ్య జ్వరం వచ్చి పడిపోయాడు. ఆ వార్త విని అనిల్ తొందరగా ఊరికి వచ్చాడు. పొలం ఎండిపోయి, నేల చిట్లిపోయిన దృశ్యం చూసి కళ్లలో నీళ్లు తెచ్చుకున్నాడు. తండ్రి దగ్గర కూర్చుని అనిల్ చెప్పాడు, గ్రేటర్ దేన్ నాన్నా, నేను తప్పు చేశాను. మీరు నేలని ప్రేమించారు, నేనది మర్చిపోయాను. రామయ్య చిరునవ్వుతో చెప్పాడు, గ్రేటర్ దేన్ బాబూ, ఈ నేల మన రక్తం. దానిని కాపాడితేనే మనం బ్రతుకుతాం. డబ్బు వస్తుంది పోతుంది, కానీ నేల మన తల్లిలాంటిది. తండ్రి మాటలు అనిల్ హృదయాన్ని తాకాయి. అతను పట్టణ ఉద్యోగం వదిలి గ్రామానికి తిరిగి వచ్చి పొలాన్ని పునరుద్ధరించాడు. కొత్త పద్ధతుల్లో నీటిని ఆదా చేస్తూ పంటలను పెంచాడు. కొద్ది నెలల్లో పొలం పచ్చగా మారింది. రామయ్య గర్వంగా చూసి కళ్లలో ఆనంద బాష్పాలు మెరిపించాడు. గ్రేటర్ దేన్, ఇప్పుడు నిజమైన రైతు నువ్వే బాబూ అని చెప్పి అతని భుజంపై చెయ్యేశాడు. ఆ రోజు నుంచి అనిల్ తండ్రి చూపిన మార్గంలో నడుస్తూ రైతు జీవితాన్ని గౌరవించాడు. మోరల్: రైతు అనేది మన జీవనాధారం. నేల మన తల్లి, దానిని కాపాడటమే మన పెద్ద బాధ్యత.